ఈ 42% సంగతి కొందరు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా వాళ్ళకేం సమాధానం? 42% పెట్టినాడే దానిలో మత ప్రాతిపదిక మీద కోర్టులు ఒప్పుకోవని తెలిసి కూడా అది రేవంత్ రెడ్డా పోతే మన రావుల వీళ్ళిద్దరు కలిసి అది చేసిండ్రు. మత ప్రాతిపదిక మీద కొట్టుడు పోతుందని తెలిసి చేసిండ్రు. కానీ మేము బీసీల కోసం ఏదో చేసినట్టు ఉండాలి, అది కొట్టుడు పోవాలి. ఎందుకు పోయిందండి వీళ్ళు కోర్టుకు? ఇద్దరు రెడ్లు ఎందుకు పోయిందండి? ఈయనకి ఎరకలేదా? రేవంత్ రెడ్డి గారికి తెలియదా? చెప్పువాను. ఒకవేళ ఆయన కెపాసిటీ ఉంటే ఇవాళ రావులు ఎవరైతే రాహుల్ ఖాన్ ఉన్నాడో ఆయనే ప్రతిపక్ష నాయకుడు. ఆ ప్రతిపక్ష నాయకుడిని బిల్లు పెట్టాను, చట్టసభలో సీట్లు ఇయ్యాలే బీసీలు కానీ బిల్లు పెట్టాను. ప్రధానమంత్రి ఆమోదిస్తాడా? ఆమోదించలా. 77 స్వాతంత్రంలో మొట్టమొదటిసారి బీసీ ప్రధానమంత్రి, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇవాళ సువిశాలమైనటువంటి మధ్యప్రదేశ్కు ఒక బీసీ ముఖ్యమంత్రి. ఇవాళ జార్స్ పరిపాలించండు మన దగ్గర, రెడ్లు రావులు ఎట్లా పరిపాలించడంలో ఇవాళ హర్యానాకు ఒక బీసీ ముఖ్యమంత్రి, రాజులు పరిపాలించినటువంటి ఒరిస్సాకు ఒక ఎస్టీ ముఖ్యమంత్రి. మీ కాలం లైన్లా ఒక్కసారి చెప్పండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీల విషయంలో రిజర్వేషన్ మాట్లాడుతున్నాం. 42% రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. ఎవరు వ్యతిరేకిస్తారు? మీరే అన్నారు. ఎవ్వరు వ్యతిరేకిస్తలేరు, వాళ్ళే వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు వ్యతిరేకించిన, హైకోర్టు వ్యతిరేకించిన, వాళ్ళు వ్యతిరేకించేటట్టే వీళ్ళు బిల్లు పెట్టిండ్లు. వాళ్ళు వ్యతిరేకిస్తారని తెలిసే ఆ నమూనా బిల్లు కల్పన చేసి పెట్టిండ్లు. రేవంత్ రెడ్డి నెత్తి ఆయన నేను నా బిడ్డనెత్తి కొడతా, ఆయన బిడ్డనెత్తి కొట్టనక్కర్లేదు. నాకు తెలియదు అని నెత్తిన చేయబెట్టుకుంటా. నేను ఉన్న బిడ్డనెత్తి కొడతా, ఎందుకంటే చిన్నోని కాదు, మామూలుగా కదా, మామూలు కాదు. ఆయన ముఖ్యమంత్రి, మీరు పండితులు, ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అని నెత్తి మీద చేయి పెట్టుకుంటాం. ఒక్కసారి పెట్టుకున్నాం. నేను సవాల్ విసురుతాను, ఒక్కసారి ముఖ్యమంత్రి, ఇది నాకేం తెలియదు. బీసీలకు ఆయన మంచి చేయాలనే ఆలోచన కూడా మీకు ఎందుకు? బీసీలకు మంచి చేయాలని అనుకుంటే బీసీ ముఖ్యమంత్రిని చేయరాదు? నువ్వు చేసిన కాడు చాలు కదా. ఆయన చేయి, గౌడ్ సాబుని చేయి. ఆయన కాకపోతే మా మహిళా సోదరిమణి మా కొండ సురేఖని చేయి, మా కొండ సురేఖని చేయవా ముఖ్యమంత్రి చేయి. బీసీల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు చేసిన కాడు చాలు. 20 నెలలు చేసినావు, నువ్వు పెట్టిన ఖర్చులు అంటే ఇంతకు ముందు లేని విధంగా బీసీలకు ఎంతో కొంత చేస్తున్నప్పుడు అది అయ్యేది కూడా కాకుండా ఉండేందుకోసమై మీలాంటి వాళ్ళు ఇప్పుడు సాధారణంగా ఏమంటారు దాన్ని మిగలేని బొక్క గొంతులే చెప్తారు కదా, అట్లా ఏదో రకంగా ఆటంకాలు కల్పించి దాన్ని అడ్డుకోవాలి. ఆటంకాలు కల్పించినోడు నాశనం అయిపోవాలి, వాడు సర్వనాశనం కావాలి. ఆటంకాలు కల్పించినోడు. ఎందుకంటే నా వయసు గిట్నే అనగలుగుతా కదా, ఏమైనా కొట్లాడుతున్నా కలబడుతున్నా, వాడు సర్వనాశనం కావాలి ఆటంకాలు కల్పించినోడు. కానీ కాంగ్రెస్ పార్టీ దాదాపు దగ్గర పడ్డది. ఒకవేళ అదే దగ్గర పడ్డదంటే ఆల్ ఇండియాలో దగ్గరకు వస్తాడు వాడు. ఓటంటాడు ఆ నాయకుడు. 2014 ముందు బీజేపీ అట్లే అనుకున్నారు, అందరం అట్లే అనుకున్నాం కదా, అయిపోయింది బీజేపీ ఏముంది అనుకున్నాం. టైం ఒకసారి అట్లా వస్తుందేమో తెలియదేమో కదా. ఇక మళ్ళా కాంగ్రెస్ పార్టీ మంచం ఎక్కి పిల్లలు కంటదని అనిపించలేదు. మా కేసీఆర్ అన్న ఫామ్ హౌస్ పరిమితమే, రాహుల్ పని కూడా అయిపోయినట్టే. ఈ ఆయన ఎన్నడాటు మొక్కన పోడు. ఇదే సుప్రీంకోర్టే నువ్వు ఇండియన్వా కాదా అనేటువంటి రోజులు వస్తాయి అనుకున్నాం మనం. ఒక ప్రతిపక్ష నాయకుడిని, అనేక సంవత్సరాల నేపథ్యం ఉన్న వాళ్ళను, కాంగ్రెస్ పార్టీకి అనేక సంవత్సరాల నేపథ్యాన్ని ఇచ్చిన వాళ్ళు, కుటుంబం, ఆ ఫ్యామిలీ ఇవాళ గా పరిస్థితులలో ఉంటుంది అనుకున్నాం.